ఆరోగ్యాన్ని అందించే మందులు తయారు చేసేందుకు ఎటువంటి విద్య అవసరం లేదని నిరూపిస్తున్నారు విజయవాడకు చెందిన ఫిజికెమ్ ల్యాబొరేటరీస్ అధినేత సిసి కేశవరావు. పేదలకు తక్కువ ధరకే మందులను అందించాలన్న సంకల్పంతో నిపుణులైన ఫార్మాసిస్టుల పర్యవేక్షణలో మందుల కంపెనీని స్థాపించామని చెబుతున్నారు కేశవరావు. ఆయుర్వేదిక్, అలోపతి రంగంలో సేవలందిస్తున్న ఫిజికెమ్ ల్యాబొరేటరీస్ అధినేత సిసి కేశవరావుతో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. కృషితో నాస్తి దుర్భిక్షం. మనిషికి కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నారు ఫిజికెమ్ ల్యాబొరేటరీస్ అధినేత శ్రీ సిసి కేశవరావు గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సో ఈయన ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఎంతో చదువుకొని కూడా ఏదో సాధించాలనుకుని ఏమీ సాధించలేక ఇంట్లో మిగిలిపోయిన వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. కానీ తన జీవితంలో ఈ ల్యాబొరేటరీ స్టార్ట్ చేసిన మొదటి దశలోనే ఎన్నో అవాంతరాలని అడ్డుకున్న వాటన్నిటిని కూడా విజయానికి సోపానాలుగా మార్చుకొని ఇప్పుడు ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా ఆయన మారారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంతో పాటు అనేక ప్రాంతాలకు కూడా మెడిసిన్ సప్లై చేయడంలో మొట్టమొదట స్థానంలో వీళ్ళ యొక్క ల్యాబొరేటరీ ఉంది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఫిజికెమ్ ల్యాబొరేటరీ అధినేతగా అసలు మీ జర్నీ అనేటటువంటిది ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉండేటటువంటి యువత మీలాంటి పెద్దవారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు కూడా. అయితే నాకు ఒక చిన్న డౌట్, అసలు ఫిజికెమ్ ఈ పేరు ఎందుకు పెట్టాలనిపించింది? దీంతోనే మీ జర్నీని స్టార్ట్ చేద్దాం. ఇది ఒక తమాషా, సరదాగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మేడ్ టుగెదర్ యాజ్ ఫిజికెమ్. కాకపోతే స్పెల్లింగ్ కన్ఫ్యూజ్ చేసి కామన్ పీపుల్కి అందరికీ కూడాను పలకడానికి సౌకర్యంగా ఉండేట్టుగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ రకంగా మేము కన్వర్షన్లో ఫిజికెమ్ అని చేయడం జరిగింది. 100% సక్సెస్ఫుల్లీ యాక్సెప్టెడ్ బై ట్రేడ్, ప్రొఫెషన్ అండ్ పబ్లిక్. ఒక జర్నీని మనం స్టార్ట్ చేయాలి అంటే దాంట్లో విజయాలు అపజయాలు ఒక భాగం అని చెప్పుకోవచ్చు. అయితే మీ ఫిజికెమ్ యొక్క జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫిజికెమ్ ల్యాబొరేటరీస్ అనేది ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్గా 1988లో స్టార్ట్ చేయడం జరిగిన అంతకంటే ముందు మాకు 18 సంవత్సరాలు ఈ ఫార్మా ఇండస్ట్రీలో అనుభవం ఉంది. యాజ్ ఏ రిటైలర్, యాజ్ ఏ హోల్సేలర్ మాకున్న అపారమైన లోతైన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మేము ఇండస్ట్రీ పెట్టడం జరిగింది. కాబట్టి మాకెక్కడ ఫెయిల్యూర్స్ రాలేదు, ఎక్కడ ఏ సమస్యలు రాలేదు. మా ఉన్నంతలో సక్సెస్ఫుల్గా మాది కంపెనీస్ గోయింగ్ ఆన్ ఇన్ ఎంటైర్ సౌత్ ఇండియా. సార్, ఒక హోల్సేల్ అండ్ రీటైలర్గా మీ జర్నీని స్టార్ట్ చేసి ఇప్పుడు ఎన్నో సంస్థలకి మీరే మెడిసిన్ సప్లై చేస్తున్నారు. అది కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నాణ్యమైన వైద్యాన్ని అందించాలి. అంటే వైద్యం అనేసరికి మనకు ముఖ్యంగా మెడిసినే ఉంటుంది కాబట్టి వాటిని అందించాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో మీరు ఈ జర్నీని స్టార్ట్ చేశారు. అసలు మీకు ఎందుకు థాట్ వచ్చింది? థాట్ రావడం పెద్ద సమస్య ఉండదమ్మా. ఒక రిటైల్ బిజినెస్ చేసేవాడు ఎప్పుడు జీవితాంతంలో వాడి జీవితంలో పెద్ద హోల్సేల్ బిజినెస్ పెట్టాలని కోరుకుంటాడు. ఒక హోల్సేల్గా సక్సెస్ అయినవాడు మ్యానుఫ్యాక్చర్ అవ్వాలని కోరుకుంటాడు. నా విధానం కూడా అందులో భాగమే. కాకపోతే ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టడం కొద్దిగా రిస్క్తో కూడుకున్న పని. బట్ అనుభవం ఉన్న వాళ్ళకి రిస్క్ అనే పాయింట్ లేనే లేదు. భారతదేశంలో అన్ని స్టేట్స్లో మెడిసిన్స్ కన్సంప్షన్ ఫుల్గా ఉంటుంది. దట్ టు ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మన పాపులేషన్ ఏరియా చూసుకుంటే సౌత్ ఇండియాలో మెడిసిన్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇంత పెద్ద కన్సంప్షన్ ఉన్న సౌత్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అవసరమైనంత ఉండవలసినంత స్థాయిలో లేదు అన్న బాధ, కసి, కోపం అనుకోండి, ఏదైనా అనుకోండి, అదే నన్ను ఇండస్ట్రీ వైపు నన్ను మళ్ళించింది. ఇండస్ట్రీ 88లో పెట్టాం. ఫస్ట్ ఆయుర్వేదిక్, అగైన్ 1998లో అగైన్ వీ ఆల్సో కేమ్ ఇన్ టు ది ఎలోపతిక్. దాదాపు 40 years నుంచి దాదాపు 40 years అయింది. ఇట్ ఈస్ హ్యాపీలీ గోయింగ్ ఆన్ ఎంటైర్ సౌత్ ఇండియా వీఆర్ ఆపరేటింగ్. సార్, ఈ రోజుల్లో ఏం సాధించాలన్నా ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రామాణికం, కొలమానంగా చూస్తున్న రోజులు. కానీ మీరు చదువుకునేది వేరు, చేసిన పని వేరు, ఇప్పుడు చేస్తున్నటువంటి పని వేరు. అంటే ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. మనకి దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉండాలే కానీ, అవగాహన ఉండాలే కానీ దానిలో ఎలా అయినా నెగ్గుకు రావచ్చు అని నిరూపిస్తున్నారు. సో మీరు ఈ విషయం మీద అసలు యువతకు కానివ్వండి లేదా ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇది చాలా అతి చిన్నదైన అతి పెద్ద ప్రశ్న. దీని సమాధానం అలాగే ఉంటుంది. No doubt, education is an added advantage for any person, but I don't feel at all education is the basic important. Why? Because నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఎంతోమంది ఆదర్శం ఉంటారు. అందులో ముఖ్యమైన ఆదర్శం ఉన్న వాళ్ళు 1, 2, 3 ఉంటారు. ఆ 1, 2, 3లో నేను చిన్నప్పటి నుంచి ఆదర్శంగా తీసుకున్న మనిషి నీలం సంజయ్ రెడ్డి గారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. భారతదేశంలో 77 నుంచి 81 దాకా రాష్ట్రపతిగా పనిచేశారు. నీలం సంజయ్ రెడ్డి గారు చదువుకుంది. ఒక రాష్ట్రపతిగా లైఫ్ లీడ్ చేసిన నీలం సంజయ్ రెడ్డి గారు చదువుకుంది.
జస్ట్ 11th క్లాస్. ఒక 11th క్లాస్ చదువుకున్న వ్యక్తి నీలం సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతి కాగలేంది, మనం నాన్ మెట్రికులేట్ అయినా మ్యానుఫ్యాక్చర్ ఎందుకు కాకూడదు? ఎందుకంటే తయారు చేయడానికి చదువుకున్న వాళ్ళు అవసరమే, కానీ నేనే చదువుకుని ఉండాల్సిన అవసరం లేదు. నాకు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలని ఆ జీన్ పర్ఫెక్ట్గా సీరియస్గా ఉంటే తయారు చేసి ఇవ్వటానికి ఉపయోగపడటానికి ఎంతోమంది ఎంఎస్సీలు, బీఎస్సీలు, బీఫార్మాలు, ఎంఫార్మాలు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి చదువుకున్న వ్యక్తి ఇండస్ట్రీ పెట్టలేడు, చదువుకోని వ్యక్తి మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేడు. వారు వీరు కలిస్తేనే అద్భుతాలు జరుగుతాయి. దానికి నేను అలాగే నాంది చేశాను, అలాగే హ్యాపీగా ఉన్నాను. సార్, మీకోసం నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా విన్నాను. మీరు జీడిపిని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి, అంటే పేదవాళ్ళ కోసం ఎంత ఆలోచిస్తారో రాష్ట్ర ఆదాయం కోసం కూడా అంతే ఆలోచిస్తారో అని విన్నాను. సో దీని వెనుక అసలు ఈ జీడిపికి సంబంధించినటువంటి విషయం ఏంటి మాతో షేర్ చేసుకుంటారా? ఓకే. ఒక ట్రేడర్గా, రిటైలర్ కావచ్చు, హోల్సేలర్ కావచ్చు, ఇంకోటి ఎంతైనా కావచ్చు, ఏ స్టేట్లో నుంచి కొనవచ్చు, ఏ స్టేట్ అమ్మవచ్చు, ఎన్ని 100 కోట్ల వ్యాపారం చేసినా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, జీఎస్టీ వస్తుంది. అది పక్కన పెడితే రాష్ట్ర సమగ్ర పారిశ్రామిక అభివృద్ధి అంటే జీడిపి. ఒక ట్రేడర్ చేసే బిజినెస్ తాలూకు ఫిగర్స్ జీడిపికి ఎప్పుడు కూడా యాడ్ అవ్వదు, దానికి సంబంధం లేదు. బట్ ఒక మ్యానుఫ్యాక్చర్, పెద్దవాడ చిన్నవాడ, మందుల ఇంకోట అని పక్కన పెడితే ఎనీ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్స్ విల్ బి యాడెడ్ ఇన్ టు ది జీడిపి. అంటే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మా వంతు కూడా, మా పాత్ర కూడా ఉంది. కాబట్టి చాలామంది ఇండస్ట్రీ వైపుగా రావాల్సిన అవసరం చాలా ఉంది, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో. మనం ఏ ప్రోడక్ట్ పట్టుకున్నా మనకి విపరీతమైన కన్జంప్షన్ ఉంటుంది. దాదాపు ఇండస్ట్రీ వైజ్గా చెప్పాలంటే చాలా 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 తక్కువ. కాబట్టి మనకు వచ్చిన అలవాటు ఏంటంటే, చెడ్డ అలవాటు, ప్రతిదీ తేలిగ్గా తీసుకోవడం, శ్రమ చేయకుండా ఉండటం, కష్టపడకుండా ఉండటం, ప్రతిదీ సమస్యను భయపడడం. ఏది సమస్య కాదండి, ఆలోచన గట్టిగా ఉంటే, పటిష్టంగా ఉంటే సమస్యలన్నీ పక్కెళ్ళిపోతాయి. మనం పెద్దానికి నార్త్ ఇండియా మీద ఆధారపడుతున్నాం ఒకప్పుడు. ఇప్పుడు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంటే హోల్ ఇండియా చైనా మీద ఆధారపడుతుంది. అది చాలా తప్పు. మనకున్న విద్వత్తుని మనం బయటికి తీసి ఒక వస్తువు తయారు చేయడం ద్వారా మనం మేధస్సు బయటపడుతుంది. కానీ ఒక వస్తువు కొని అమ్మడం ద్వారా అది పెద్దగా, ఐ నాట్ డినయింగ్ దేర్ థింగ్స్, మరి అది పెద్ద విషయం కాదు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సక్సెస్ అవ్వడం అనేది ఇది అందరికీ, ఎంతోమందికి ఎన్నో విధాల డైరెక్ట్గా ఒక 200 మందికి మన జీవనోపాధి కల్పిస్తే ఇండైరెక్ట్గా 1000 మందికి ఉంటుంది. మన దగ్గర మనం వాడే ప్యాకింగ్ మెటీరియల్స్, రా మెటీరియల్స్, ఇన్పుట్స్, ఇది ఎన్నో రకాలు ఉంటాయి. ఎంతోమందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం ఉపయోగపడుతున్నాం. అందుకని మన దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ జీడిపిలో కలుపుతారు. అది మా వంతు ఎంతో కొంత నేను రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. చాలా ఫార్మా కంపెనీస్ ఉంటాయి, కానీ ఫిజికెమ్ ల్యాబొరేటరీస్కి బయట చేసే వాటికి తేడా ఏంటి అంటే మీరు స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఏం చెప్తారు? తేడా చూపించడానికి ఇది మామూలు ఆషామాషి ఇండస్ట్రీ కాదు. మెడిసిన్ ఈజ్ మెడిసిన్, వేర్ ఎవర్ యూ మ్యానుఫ్యాక్చర్, హోమ్స్ ఎవర్ ద మ్యానుఫ్యాక్చర్. కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ఆ పారామీటర్స్ ప్రకారం తప్పకుండా తయారు చేయాలి. ఎవరు ఎక్స్ట్రా ఏమి చేయడానికి అవకాశం లేదు. కాకపోతే మన మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం, మన మార్కెటింగ్ స్ట్రాటజీ బాగుండి, పబ్లిక్లో మనకు పరిచయాలు బాగుండి, మన యాక్సెప్టెన్స్ బాగుండి, మన కాన్సన్ట్రేషన్ ఆఫ్ సప్లైస్ కానీ, క్రెడిట్ కానీ, ఇంకోటి కానీ సర్వీసెస్ కానీ బాగుంటే ఎంతమంది పోటీ ఉన్నా మనం కూడా నెగ్గుకు రాగలం. సార్, ఫార్మా కంపెనీస్ కానివ్వండి, లేదా ఇప్పుడు ఉండేటటువంటి యువతకు కానీ మీ వంతు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? సందేశం అంటే ఏముందమ్మా, ఒక చిన్న అతిపెద్ద సమస్య ఉంది. మనం సినిమాలో చూసినా, సీరియల్స్లో చూసినా, ఇంట్లో చూసినా, ఎక్కడ ఎవరు మాట్లాడినా పిల్లల్ని బాగా చదువుకోమని చెప్పే తల్లిదండ్రులు, బాగా చదువుకోనరా, పెద్ద తర్వాత మంచి వ్యాపారం పెట్టుకోరా, మంచి ఇండస్ట్రీ పెట్టుకోరా అనే మాట దాదాపు 100కి 99 మంది నోటి నుంచి రాదు. బాగా చదువుకోరా, మంచి ఉద్యోగం వస్తుంది, బాగా చదువుకోరా, మంచి ఉద్యోగం వస్తుంది అంటారు. బాగా చదువుకోరా, మంచి ఉద్యోగం వస్తుందని చెప్పడంలోనే చిన్నప్పటి నుంచి మానసికంగా ఆ ఎడ్యుకేషన్లో ఉన్న కుర్రవాడిని ఉద్యోగం చేయడానికి, సర్వీస్ చేయడానికి మానసికంగా తయారు చేస్తున్నారు. అది కొద్దిగా మానుకొని బాగా చదువుకోనరా, ఇండస్ట్రీ పెట్టండి, 10 మందికి ఉపాధి కల్పించండి అని చెప్పడం ద్వారా 100కు 100 మంది ఎంటర్ప్రెన్యూర్స్ కాకపోయినా కనీసం 10 మంది అన్నా అవుతారని, ఆ రకంగా మన భారతీయులు తల్లిదండ్రులు మారాలని మా ప్రగాఢమైన కోరిక. సార్, ఇప్పుడు కేంద్రం కూడా జిఎస్టీని తగ్గించింది కదా, సో దాని మీద మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి?
జిఎస్టీ తగ్గడం నిజంగా చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాలంటే ట్యాక్స్ ఆన్ మెడిసిన్ ఈజ్ నథింగ్ బట్ ట్యాక్స్ ఆన్ స్టిక్. మందుల మీద పనిచేయడం అంటే ఒక రోగి మీద పనిచేసినట్టే కదా, మందులు వాడే రోగే కదా. కాబట్టి 0% ట్యాక్స్ చేయడానికి అవకాశం ప్రభుత్వానికి కూడా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి ఇంధనం కావాలి కాబట్టి. బట్ అట్ ది సేమ్ టైం ఈ జిఎస్టీ తగ్గించడం ద్వారా పేషెంట్ యొక్క మెడిసిన్ బిల్ కొద్దిగా తగ్గుతుంది. ఇది కూడా చాలా వరకు ఉపయోగకరం, ఉపశమనం వచ్చినట్టే పేషెంట్కి. సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్టికులర్గా ఫార్మా కంపెనీస్కి ఎలాంటి ఎగ్జామినేషన్స్ ఇవ్వాలంటారు? ఎగ్జామ్షన్స్ అంటే ఇప్పుడు ఇండియా మొత్తం ఎగ్జామ్షన్స్ లేవండి. ఒక్క సిక్కింలో, ఇండియాలో సిక్కిం ఒకటి, అస్సాం ఒకటి, హిమాచల్ ప్రదేశ్ ఒకటి, ఉత్తరాఖండ్ ఒకటి, ఈ 4 స్టేట్స్లో అక్కడ ఆ స్టేట్ డెవలప్మెంట్ కావడం కోసం అక్కడ సేల్స్ ట్యాక్స్ ఫ్రీ అని, ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ అని, జిఎస్టీ ఫ్రీ అని ఒకప్పుడు ఉండేది. అది కూడా హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ అది కూడా ఆ స్కీమ్ కూడా క్లోజ్ అయిపోయింది. ప్రజెంట్గా ఈ స్కీము సిక్కింలోను, అస్సాంలో ఉంది, నడుస్తుంది. అక్కడ చాలామంది పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చర్స్ అక్కడికి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, కొంతవరకు ఉపయోగం ఉంది. అంతకంటే ఎక్కువగా అదే పనిగా ఆశించడం కూడా కరెక్ట్ కూడా కాదు. ప్రభుత్వం కూడా నడవాలి కదా, ట్యాక్స్ కట్టకపోతే ప్రభుత్వం ఎలా నడుస్తుంది? అది నా ఉద్దేశం. సార్, ఫైనల్గా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా డాక్టర్లు వారు ఇచ్చే మెడిసిన్ మీద ఉంటుంది. అంటే అల్టిమేట్గా అవి తయారు చేసే సంస్థల మీద కూడా అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అసలు ఫార్మా కంపెనీలు ఎలాంటి ప్రామాణికాలను పాటించాలి అంటారు? అందులోకి మీ ఫిజికేమ్ ల్యాబొరేటరీస్ ఎలాంటి ఉత్తమ ప్రమాణాలను పాటిస్తుంది అని చెప్తారు? ఇది కామెంట్ కాదు. బిఫోర్ 2000 ఇయర్ ఫార్మా ఇండస్ట్రీ స్టాటస్ అండ్ స్టైల్ వాస్ డిఫరెంట్. ఫ్రమ్ 2001 ఆన్వర్డ్స్ టోటల్ థింగ్ ఈజ్ చేంజ్డ్. ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి అని సెంట్రల్ గవర్నమెంట్ రూల్ పెట్టింది. అన్ని కంపెనీలు కూడా ఆ స్టాండర్డ్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీసు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అవన్నీ ఉంటేనే లైసెన్సులు, అవన్నీ ఉంటేనే మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే ఎటువంటి అవకాశం లేదు. కాబట్టి అందుకనే జీవన ఇది కూడా పెరిగింది, లైఫ్ స్పాన్ కూడా పెరిగింది. ఇప్పుడు చాలా వరకు ఇబ్బందులు లేకుండా చాలా పద్ధతి ప్రకారం నడుస్తున్నాయి అన్నీ కూడా. చాలా మంచి శుభ పరిణామం భారతదేశంలో. అందుకని మన వాళ్ళ నుంచి అమెరికాకి, వేరే వేరే చాలా కంట్రీలకు కూడా లక్షల కోట్ల ట్రిలియన్లు బిలియన్లు కూడా సప్లైస్ కూడా అవుతున్నాయి, సక్సెస్ఫుల్గా అవుతున్నాయి. బాగుంది. సో చూస్తున్నారు కదా, ఏదైనా సరే మెడిసిన్ తయారు చేసే రంగంలో మాత్రం నాణ్యత ప్రమాణాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. వాటిని పాటించడంలో ఎప్పుడు కూడా ఫిజికేమ్ ల్యాబొరేటరీస్ ముందుంటుంది అంటున్నారు. అదే నమ్మకంతో ఈరోజు కొన్ని వందల సంస్థలు వీళ్ళ దగ్గర నుంచి మెడిసిన్ కొనుగోలు చేస్తున్నాయని కూడా చెప్తున్నారు. అయితే ఫార్మా కంపెనీస్లో మాత్రం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని ఆ పనిని నిర్వర్తించాలి అని చెప్పి కేశవరావు గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.